హలో. సో, ఈరోజైతే డే 13 అనమాట. అండ్ ఈరోజు మాకు హాలిడే. సో, కొంచెం కూడా మోటివేషన్ లేదు లెగవడానికి, ఏ పని చేయడానికి. ఎలాగోలా లేచి అయితే బ్రష్ చేసుకొని అలా కూర్చున్నాను. యాపిల్ అయితే తినేసాను కానీ మళ్ళీ ఇంకా బద్ధకంగా అనిపిస్తుంది. సో, రీల్స్ చూస్తూ కూర్చున్నాను. ఇలా అయితే ఏ పని అవ్వదు. కొంచెం బయటకైనా వెళ్దామని చెప్పి రెడీ అయ్యాననమాట బయటకి వెళ్దామని. సో, దీన్నే డోపమైన్ క్రాష్ అంటారు. మనం ఏదైనా ఒక కొత్త హ్యాబిట్ కానీ, యాక్టివిటీ కానీ స్టార్ట్ చేసినప్పుడు మన బ్రెయిన్ డోపమైన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ని రిలీజ్ చేస్తుంది. అండ్ ఈ న్యూరో ట్రాన్స్మిటర్ మన మోటివేషన్ని, ప్లెజర్‌కి అసోసియేట్ అయ్యి ఉంటుంది. సో, ఇప్పుడు ఈ పిజ్జా తిన్నప్పుడు ఫస్ట్ స్లైస్‌లో ఉండే ఎక్సైట్‌మెంట్ లాస్ట్ స్లైస్‌కి ఉండకపోవచ్చు. నాకు ఒక పిజ్జాకి అలా అవుతుంది. సో, మీకేంటంటే మేబీ ఒక 2, 3 పిజ్జాస్‌కి అలా అనిపించొచ్చు. అసలు ఎక్సైట్‌మెంట్ అంతా తగ్గిపోవడం అలాగా. మనం ఏదైనా ఒక యాక్టివిటీ స్టార్ట్ చేసిన 10 డేస్ లేదా 2 వీక్స్‌కి అలా కొత్తదనము, ఎక్సైట్‌మెంట్ అంతా తగ్గిపోతుంది. అండ్ మన బ్రెయిన్ మళ్ళీ తన డిఫాల్ట్ మోడ్‌లోకైతే వెళ్ళిపోతుంది. కంఫర్ట్‌ని కోరుకుంటుంది అండ్ ఎనర్జీ సేవ్ చేసుకోవడానికి చూస్తుంది. ఇప్పుడు నాకు జరిగేది కూడా అదే. మీ లైఫ్‌లో మీకిలా ఎప్పుడు జరిగింది? సో, ఇంత తెలిసినా గానీ నేను ఈరోజు జిమ్‌కి వెళ్ళానా లేదా? మీరైతే ఏమనుకుంటున్నారు?